టుడేస్ రెసిపీ సాంబార్ రైస్. సాంబార్ రైస్కి కావాల్సిన మెయిన్లీ ఇంగ్రీడియంట్స్ కందిపప్పు, పెసరపప్పు చిన్న బౌల్తో తీసుకొని 1.5 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని బాగా కడిగిన దాంట్లో 1.5 రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో పసుపు, కారం, ఉప్పు కూడా 1 స్పూన్ వేసుకొని దాంట్లో 2 టొమాటోస్ని చాప్ చేసి యాడ్ చేసుకోవాలి. కుక్కర్ని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి. అవి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఈలోపు మన సాంబార్లో యాడ్ చేసుకోవాల్సిన 2 ఆనియన్స్, ములక్కాడ, బెండకాయలు 10 to 15 సరిపోతున్నాయి. అండ్ దోసకాయని వీలైనంత చిన్న ముక్కలు కోసుకోండి. అండ్ 5 చిల్లీస్ కూడా, గ్రీన్ చిల్లీస్ కూడా ఒక 5 to 6 తీసుకుంటే సరిపోతుంది. వేరే ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోండి. ఆయిల్ యాడ్ చేసి అది హీట్ అయ్యేంత వరకు చూసి కట్ చేసుకున్న వెజ్జెస్ని అన్నీ యాడ్ చేయాలి. లైట్ బ్రౌనిష్ షేడ్ వచ్చేంత వరకు వేపుకోండి. గార్లిక్ జింజర్ పేస్ట్ని కూడా ఆయిల్లో వేసుకోవాలి. దాన్ని ఒక పచ్చితనం పోయేంత వరకు కలుపుకొని, ఆల్రెడీ రైస్లో యాడ్ చేసాము కాబట్టి సాల్ట్, కారం, పసుపు కూడా తగినంత వేసుకోండి. అండ్ నానబెట్టిన చింతపండులో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా గుజ్జు వచ్చేంత వరకు తీసి ఒక వాటర్ని రైస్లో యాడ్ చేయాలి. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. అండ్ సాంబార్ పౌడర్ని 3 స్పూన్స్ వరకు యాడ్ చేశాను నేనైతే. మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అండ్ జాగరీ కూడా యాడ్ చేసుకోండి 10 grams, బెల్లాన్ని. అండ్ లాస్ట్లీ కొరియాండర్. సాంబార్ రైస్కి మెయిన్లీ లాస్ట్ వేయాల్సిందే కదా. ఇంకా తాలింపు దినుసులు కూడా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోండి. అవి చుట్టుపట్లాడేంత వరకు కూడా కరివేపాకు మెయిన్ వేసుకోవాలి. చుట్టుపట్లాడేంత వరకు కూడా బాగా కలుపుకొని ఫ్రై చేయండి. ఒక సాంబార్ రైస్లో తాలింపులు వేసిస్తే సరిపోయినట్లే. కొద్దిగా ఇంగువ వేసాము, బికాజ్ ఆఫ్ మీకు తెలియదేం కాదు, ఫ్లేవర్ వస్తుంది. ఒక సాంబార్ రైస్లో తాలింపులు వేస్తాం. ఫినిష్ ఫేవరెట్ సాంబార్ రైస్. ఎమ్మీగా బౌల్లో సర్వ్ చేసుకోండి.